కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు కన్నీళ్లే మిగిలాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి రైతులు మోసపోయారని ఆరోపించారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి సర్కార్కు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది గదే. కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ పాలిచ్చే బర్రెను పంపిస్తుంది, ఆయనతో ఎప్పటికప్పుడు పొడిసే దున్నపోతుంది తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లొల్లి పెట్టబడుతుంది. ఏడికెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే, ప్రభుత్వం నీదే. ఒక ప్రభుత్వాధినేత పాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని చెప్తారు ఎవడన్నా. అయినా మాకు తెలియకడుగుతారు, రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటిసాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. మొత్తం లేడీ లీడర్లే ఉన్నారు, ఆయనకు పెద్ద దిక్కంతా ఇందిరమ్మ, సోనియమ్మ, ప్రియాంకమ్మ. కానీ మాట్లాడితే మాత్రం మొగోనువైతే ఇది చేయి, మొగోనువైతే అది చేయి అంటాడు. రేవంత్ రెడ్డి నేను కూడా అడుగుతున్నా, నీ భాషలనే అడుగుతున్నా, మొగోనివే అయితే 2 లక్షల రుణమాఫీ చెయ్యి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే 500 బోనస్ ఇస్తాను కదా, ఇచ్చి చూపెట్టు దమ్ముంటే అప్పుడు మొగోడు అని ఒప్పుకుంటాం. తెల్లారులేస్తే బూతు మాట్లాడాలి, తెల్లారులైతే నోరు వారేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ఒర్రాలి. ఏమన్నంటే లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి.